ఈ చిత్రాన్ని మనందరి ముందుకి లైఫ్ అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ పవన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సో పవన్ గారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము సో లవ్ యువర్ ఫాదర్ అంటూ లైఫ్ అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు ఆయన కిలాడి రాక్షసుడు పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ హీరోస్ చిత్రాలకి ఆయన కో డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది సో ఈ చిత్రంతో డైరెక్టర్గా మనందరినీ పలకరిస్తున్న పవన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో హాయ్ నిజం భయ్యా ప్రవీణ్ నువ్వు చెప్పినట్టు మైక్ పెట్టుకుంటే వణుకొచ్చేస్తుంది. సార్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మల్లారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. అందరూ చప్పట్లు కొట్టండి అబ్బా మాకు జోష్ వస్తుంది. కెమెరా వెనకాల డైరెక్షన్ చేయడం చాలా ఈజీ. మైక్ పట్టుకొని జనాల ముందు మాట్లాడాలంటే మల్లారెడ్డి గారికి ఇలా వీళ్ళకే సాధ్యం, అది మా వల్ల కాదు సార్. ఎనీవే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కిషోరాడి గారికి రామస్వామి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు మీ ముందుకు వచ్చి నిలబడే అవకాశం కల్పించింది వాళ్ళిద్దరే ఫస్ట్. అలాగే ఈ కథ చెప్పగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చరణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. చరణ్ గారు చేయబట్టే ఇవాళ ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. ఆ గానగంధర్వుడు ఎక్కడున్నారో ఆయనకి ముద్దు బిడ్డ మనకు గిఫ్ట్గా ఇచ్చారు. నిజంగా ఆయన అసిస్టెంట్లు చెప్తుంటారు బాలసుబ్రహ్మణ్యం గారు చరణ్ని ఒక బెస్ట్ యాక్టర్గా చూద్దాం అనుకున్నారని, కానీ ఆయనకి అది చూడకుండానే వెళ్ళిపోయారు. అది నాకు ఎప్పుడు ఫీల్గా ఉంది. కానీ ఆయన ఎక్కడున్నా చరణ్ గారు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉంటారు. ఆయన ఎక్కడో మనల్ని చూస్తూ ఉంటారు, బ్లెస్ చేస్తూ ఉంటారు. ఆయన మనల్ని బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే సినిమాలో ప్రతి షాటు నేను ఎంజాయ్ చేశాను. నేను కాపీ వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తుంటే మీరు అన్నారు నాన్నగారు పోలికలు వద్దన్నారు, కానీ మీ మాట, మీ నడక, మీ చూపు ఆ పెద్ద ఆయన మిమ్మల్ని దించేసి మా ముందు పెట్టాడు. సో బాలు లేదన్న బాధ మీ ద్వారా మాకు తీరిపోయింది. సో మీరు ఇచ్చిన కోఆపరేషన్ వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే ప్రవీణ్ గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రవీణ్ చేసిన హెల్ప్ మీకు ఫ్రెండ్గా యాక్టర్గా చేశాడు, హర్షకి ఫ్రెండ్గా చేశాడు, నాకు ఫ్రెండ్గా ఉన్నాడు. అందుకనే బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. సో అలాగే చాలామంది ఆర్టిస్టులు ద బెస్ట్ పెర్ఫార్మ్ చేశారు. రఘుబాబు గారు అండ్ మన భద్రం అందరూ చాలామంది ఆర్టిస్టులు ద బెస్ట్ హెల్ప్ చేయబట్టి ఇంత గొప్ప సినిమా వచ్చింది. అలాగే ప్రత్యేకంగా టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలి. ఇంత పెద్ద గొప్ప అవుట్పుట్ వచ్చిందంటే కేవలం టెక్నీషియన్ సహకారం వల్లనే. ఫస్ట్ శ్యామ్ గారి గురించి చెప్పాలి. శ్యామ్ కే నాయుడు గారు ద బెస్ట్. ఆయన గురించి మనం చెప్పడానికి ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చారు. పోకిరీలు, డబుల్ స్మార్ట్స్, ఆయన చేయని సినిమాలు అంటూ లేవు శ్యామ్ గారు. అట్లాంటి శ్యామ్ గారి ఫోటోగ్రఫీలో ద బెస్ట్ విజువల్స్ వచ్చాయి. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి దగ్గర నుంచి ద బెస్ట్ సాంగ్స్, బెస్ట్ ఆర్ఆర్ వచ్చింది. సో థ్యాంక్ యూ మణిశర్మ గారు. అలాగే ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ రాంబాబు గారు, మేకప్ శివ అండ్ ఆన్లైన్ ఎడిటర్ వ్యాస్, అలాగే ఆర్టిస్టులు అందరూ ఎంతో హెల్ప్ చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్లో సారథి స్టూడియోస్ బాలా, డబ్బింగ్ అర్జున్, సాయి, అలాగే అట్మాస్ సతీష్ గారు, వీళ్ళందరూ ఎంతో ఇది మా సినిమా అనుకొని చెప్పి భుజాల మీద చేయెత్తుకుంటాం వల్లనే ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. మీరందరూ ఆగస్టు 4th మా సినిమా చూసి ఏప్రిల్ 4th ఏమన్నా మీరు ఆగస్ట్ అన్నారు. ఓ సారీ, మైండ్లో ఏదో రన్ అవుతుంది. సారీ. ఏప్రిల్ 4th మా సినిమా చూసి మీరందరూ ఎంకరేజ్ చేయాలి. వన్స్ అగైన్ ఏప్రిల్ 4th సినిమా చూసి మమ్మల్ని ప్లస్ చేయండి. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ నా ఐ రిక్వెస్ట్ అబ్బాయిలు రెడీ అయిపోండి, బ్యూటిఫుల్ అమ్మాయిని వేదిక మీదకి పిలుస్తున్నాము. కషికా కపూర్.